హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ కాంతారా చాప్టర్ 1 మూవీ ఎలా ఉందిరా అంటే బాగుంది. కాకపోతే ఏంట్రా అంటే విలన్ ఆపోజిట్ గా ఉంది దేవుడు. అలాంటప్పుడు విలన్ క్యారెక్టర్ ఏ రేంజ్ లా ఉండాలి, ఎలా ఉండాలి? దేవుడికి ఆపోజిట్ గా ఉన్నప్పుడు విలన్ క్యారెక్టర్ మినిమం అన్న డిఫరెంట్ గా ఉండాలి గైస్. కాకపోతే విలన్ క్యారెక్టర్ అయితే చాలా నార్మల్ గా, చాలా రెగ్యులర్ గా ఉంటది. నాకైతే మూవీలో విలన్ క్యారెక్టర్ అయితే గైస్ అస్సలు నచ్చలేదు. కల్కి మూవీలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటది? కల్కి కాకపోయినా మిరాయి మూవీలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటది? కల్కి కాకపోయినా మిరాయి మూవీలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంటది? నేను ఈ మూవీ మిరాయి మూవీ కన్నా గొప్పని చెప్పట్లా. జస్ట్ మీరు విలన్ క్యారెక్టర్ చూడండి అంతే. చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి గైస్ ఆ మూవీస్ లో అయితే. సరే ఇదంతా ఒకటి అనుకుంటే స్టార్టింగ్ 1 అవర్ నాకైతే పిచ్ అంటే పిచ్ లాగా అనిపించింది. రాజా అంట అతని ఏందో, అతని క్యారెక్టర్ డెవలప్మెంట్ ఏందో నాకైతే పెద్ద అంటే పెద్ద క్రింజ్ అనిపించింది గైస్. అతని క్యారెక్టర్ ఏంట్రా అంటే ఫస్ట్ ఏమో కామెడీ ట్రై చేస్తారు, దాని తర్వాత ఏమో మళ్ళీ వైలెన్స్ అంటారు. ఆ రెండు మిక్స్ చేసి ఏదో చేశారు తన క్యారెక్టర్ అయితే. తన క్యారెక్టర్ లో ఇలా అనేసి కామెడీ వర్కౌట్ అవ్వదు, అలా అనేసి వైలెన్స్ వర్కౌట్ అవ్వదు. లిటరలీ తన క్యారెక్టర్ అయితే గైస్ నాకైతే పెద్ద డిసప్పాయింట్ అని చెప్పాలి. ఇంకొకటి ఏంట్రా అంటే ఫస్ట్ హాఫ్ లో బిజినెస్ అంటారు, సారీ వ్యాపారం అనమాట. వ్యాపారం అంటారు. ఆ వ్యాపారం గురించి ఏమన్నా బాగా చూపించారా అంటే ఆ వ్యాపారం గురించి కూడా బాగా చూపించలేదు. ఏంట్రా అంటే ఆకులు అంటారు, తెచ్చేదేమో మూలికలు తెస్తారు. అవి అంటారు, ఈ అంటారు, ఈ తెస్తారు, అవి తెస్తారు. వాటి పేర్లు ఏమన్నా పర్ఫెక్ట్ గా చెప్పారంటే వాటి పేర్లు కూడా చెప్పలేదు. లిటరల్లీ ఏంట్రా అంటే వాళ్ళు ఆ బిజినెస్ లో గైస్ చాలా అంటే చాలా సింపుల్ గా సక్సెస్ అయిపోతారు అనమాట. ఇంకొకటి ఏంట్రా అంటే నాకు ఫస్ట్ హాఫ్ లో విలన్ ఎవరో అర్థం కాలేదు గైస్. ఏంట్రా అంటే మన హీరో ఒక విలేజ్ కి వెళ్తాడు, అక్కడికి వెళ్ళి అందరినీ భయపెడతాడు, దాని మొత్తాన్ని ఆక్రమిస్తాడు. ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 1 అవర్ అయితే గైస్ నాకైతే అస్సలు ఎక్కలేదు మామ. నా పర్స్పెక్టివ్ లో మూవీ ఎప్పుడు స్టార్ట్ అయిద్దిరా అంటే మూవీలో 1 అవర్ తర్వాత మూవీ స్టార్ట్ అవుద్ది. ప్రీ ఇంటర్వ్యూలో ఒక ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మూవీలో సినిమాటోగ్రఫీ గైస్ చాలా అంటే చాలా బాగుంది గైస్. మూవీలో సీజీ గానీ, విఎఫ్ఎక్స్ గానీ, గ్రాఫిక్స్ కానీ, కలర్ గ్రేడింగ్ గానీ అన్ని గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మూవీలో సినిమాటోగ్రఫీ గైస్ నాకైతే ఎక్కడా డల్ అనిపించాల. ఏదో బ్రహ్మ రాక్షసుని చూపించేటప్పుడు అక్కడ కొంచెం గ్రాఫిక్స్ అయితే కొంచెం డల్ అనిపించింది. కాకపోతే ఆ సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఏదో గ్రాఫిక్స్ బాగాలేదు అనేసి ఆ సీన్ అయితే తక్కువ అంచనా వేయలేం గైస్. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే ఈశ్వర్ ని పూతోట అనే ప్లేస్ ని మన విలన్ ఆక్రమించాలి అని చూస్తాడు. అప్పుడు ఏం జరిగింది, మన విలన్ ఆ పూతోటని ఆక్రమించాడా లేదా, అప్పుడు మన హీరో ఏం చేశాడు అని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక లవ్ సాంగ్ ఉంటుంది గైస్. ఆ సాంగ్ లో అయితే కొంచెం రొమాన్స్ ఉంటుంది అంతే. ఇంకా మీ ఇష్టం గైస్, చూస్తారా చూడరా అనేసి. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే వేరే అంటే వేరే లెవెల్ ఉంటది. నేనైతే సెకండ్ హాఫ్ లో ఉన్న కంటెంట్ కోసం అయితే చూడమంటాను. మీకు సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంటుంది కానీ సెకండ్ హాఫ్ అయితే గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. లిటరల్లీ గైస్ లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్ అయితే గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే. లిటరల్లీ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో గైస్ రిషబ్ శెట్టి యాక్టింగ్ ఉంటుంది గైస్. లిటరల్లీ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. అవుట్ స్టాండింగ్ అని చెప్తాను నేనైతే. కాకపోతే ఏంట్రా అంటే దేవుడు వచ్చినప్పుడు విలన్స్ గైస్ బొమ్మలా చూస్తారు అనమాట, ఏం చేయకుండా. అక్కడ దేవుడు ఉన్నాడు కదా, పొడిపించుకోవాలి, చచ్చిపోవాలి అంతే అన్నట్టుగా ఉంటది. అసలు ఏం కథలరా మమ్మ, బొమ్మలు చూస్తా ఉంటారు అలాగా. ఇంకొకటి మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఆ సినిమా గైస్ హీరోయిన్ అనమాట. తన క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది తన క్యారెక్టర్ అయితే. అది కూడా సెకండ్ హాఫ్ లో తన క్యారెక్టర్ ఉంటుంది గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మూవీలో ఎమోషన్ ట్రై చేస్తారు, ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదు. కామెడీ ట్రై చేస్తారు, ఆ కామెడీ కూడా వర్కౌట్ అవ్వదు. నాకైతే క్రింజ్ అనిపించింది కామెడీ లిటరల్లీ. ఇంకా మూవీలో సాంగ్స్ గైస్ ఏదో ఒక ఎమోషనల్ సాంగ్ అయితే కొంచెం బాగుంటుంది అంతే. లవ్ సాంగ్ ఉంటది కానీ అదైతే నాకు మరీ అంతే అనిపించలేదు, నార్మల్ గానే ఉంది. ఇంకా మూవీలో బిజిఎమ్స్ విషయానికి వస్తే బిజిఎమ్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చాయి. మూవీ అయితే రిషబ్ శెట్టి యాక్టింగ్ కోసం, ఆ విజువల్స్ కోసం, మూవీలో ఉన్న డివోషనల్ ఫీల్ కోసం అయితే మూవీ చూసేయచ్చు గైస్. మీకు లిటరల్లీ లాస్ట్ లో ఒక 20 మినిట్స్ అయితే గైస్ లిటరల్లీ డివోషనల్ ఫీల్ గైస్ వేరే అంటే వేరే లెవెల్ ఉంటుంది. లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. మూవీలో అయితే సెకండ్ హాఫ్ అయితే బాగుంది, ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు, ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.